హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవితా న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. కాంగ్రెస్ టార్గెట్ 15, సికింద్రాబాద్ చావేలా మల్కేజ్గిరిపై ఫోకస్ పెట్టాలని ఆదేశం. పార్టీలోకి వచ్చే వారందరికీ గ్రీన్ సిగ్నల్. మే 4-5 తేదీల్లో ఉమ్మడి నల్గొండలో ప్రియాంక ప్రచారం. బీజేపీకి అవకాశం ఇవ్వద్దు, అన్ని సీట్ల కోసం కష్టపడదాం. మిగిలిన ముగ్గురు అభ్యర్థులు త్వరలో. రాష్ట్ర కాంగ్రెస్ నేతతో భేటీ అయిన కేసీ వేణుగోపాల్, హాజరైన రేవంత్, భట్టి, దీపాదాస్ మంత్రులు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ 15 స్థానాలు గెలుచుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, పార్టీ లోక్సభ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా మిషన్ 15 పేరుతో కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. అది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంతమంది అభ్యర్థులు అయితే నిలబెడతామో అంతమందిని కూడా గెలిపించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి అవకాశం ఇవ్వద్దు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే గెలవాలి, కాంగ్రెస్దే అయి ఉండాలి. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండానే ఎగరాలి, మరి ఏ జెండా ఎగరొద్దు అని చెప్పేసి ఇక్కడున్న నాయకులకి, ముఖ్యమంత్రికి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కదా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ధీమాగా ఉండొద్దు, అనుక్షణం పోరాడుతూనే ఉండాలి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయదు. ముఖ్యంగా బీజేపీని తెలంగాణ గడ్డపైన రానివ్వద్దు అనే ఒకే ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ చాలా సీరియస్గా జరిగిందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. మే 4-5 తేదీలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారని చెప్పేసి కూడా వార్తలు ప్రచురించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడున్న తరుణంలో ఈ తెలంగాణలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోండి. వీలైనంత త్వరగా, ఎంత త్వరగా మిగతా పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, లేకపోతే కార్యకర్తలు ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటే అస్సలు సమయం లేదు, అసలు వెయిట్ చేయొద్దు, తొందరగా జాయిన్ చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టండి అని చెప్పేసి వేణుగోపాల్ చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్ చావేలా మల్కాజిగిరిపై ఫోకస్ పెట్టాలి, ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఫోకస్ పెట్టాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరనివ్వద్దు అని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది తెలంగాణ నాయకులకి. వికసిత్ భారత్కు మోడీ గ్యారంటీలు. 14 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రను విడుదల చేసిన ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో 5 ఏళ్ల ఉచిత రేషన్, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేక ఉపగ్రహం అని చెప్పేసి మోడీ 14 గ్యారంటీల మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 14 మేనిఫెస్టోలో కీలక అంశాలను కూడా జత చేస్తూ బీజేపీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్పై బాంబుల వర్షం, డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్. ఆపరేషన్ ముగించిందని ప్రకటన. తిరిగి దాడులను ప్రయత్నిస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిక. తాజా పరిస్థితులపై నేడు యుఎన్ ఎమర్జెన్సీ మీట్. ఇజ్రాయెల్, భారత్ మధ్య విమాన సర్వీసులు బంద్. మిషన్ 15 గెలుపు కోసం సీరియస్గా కష్టపడండి. అసెంబ్లీలో గెలిచామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. పార్టీని వీడి వెళ్ళినవని తిరిగి చేర్చుకోండి. నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. అభ్యర్థులను, ఎమ్మెల్యేలను సహకరించాలని క్లాస్. సునీల్ కొనుగోలు తాజా రిపోర్టుపై విచారణ. ఖమ్మం టికెట్ కమకా రెడ్డికా అనే చర్చ. నేడో రేపో పెండింగ్ సభ్యులను అభ్యర్థులుగా ప్రకటన. వచ్చే నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలో ప్రియాంక టూర్. నోవటాలో హోటల్లో 3 గంటల రివ్యూ. నేడు నారాయణపేటలో జనజాతర సభ. మిషన్ 15 గెలుపు కోసం సీరియస్గా కష్టపడండి అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ కూడా సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన పార్టీ ఇతర పార్టీలోకి వెళ్ళిన నాయకులు ఎవరైనా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అంటే ఖచ్చితంగా జాయిన్ చేసుకోండి. వాళ్ళకి ఎవరు అడ్డు చెప్పొద్దు, ఎంతమంది వస్తే అంతమందిని జాయిన్ చేసుకోండి. ఇంకోటి, జాయిన్ అయ్యే ప్రక్రియ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది అని చెప్పేసి కూడా కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టిన వాళ్ళకి సహకరించాలి, వారికి మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి సీరియస్గానే చెప్పడం జరిగింది. వచ్చే నెల 4-5 తారీఖులో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తుంది.
ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పేసి క్లియర్గా కేసీ వేణుగోపాల్ చెప్పడం జరిగింది. మిషన్ 15లో భాగంగా లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాల్లో విజయం సాధించాలని, అందుకే నేతలంతా కష్టపడాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన నోవెటల్ హోటల్లో 3.5 గంటల పైగా దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో లోతుగా చర్చించారు. పార్టీ నుంచి వీడి వెళ్లిపోయిన నేతలను తిరిగి చేర్చుకోవాలని, చేరికలకు ఎవరూ అడ్డు చెప్పకూడదని స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలు సహకరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ట్యాపింగ్పై సైలెంట్, 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై స్పందించారు. 2 రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నిజాలు వెల్లడిస్తానని తెలిపారు. ఎవరి అరెస్ట్ చేయాలో చెప్తానన్నారు. కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి ఇప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టైంలో ఏం మాట్లాడినా ప్రమాదమేనని భావించిన ఆయన సైలెంట్గా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 5వ తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటించిన కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఫోన్ ట్యాపరింగ్లో ఉన్నది ఎవరు, ఫోన్ ట్యాపరింగ్కి పాల్పడింది ఎవరు, అసలు ఎవరిని అరెస్ట్ చేయాలి అనే విషయంపై ఆయన ఒక క్లారిటీ ఇస్తాను, హైదరాబాద్ వెళ్ళాక ప్రెస్ మీట్ పెట్టి 2-3 రోజుల్లోనే నేను ప్రజలకు క్లియర్గా వివరిస్తానని చెప్పిన కేసీఆర్ 10 రోజులు గడిచినా ఇంతవరకు ఫోన్ ట్యాపరింగ్పై నోరు విప్పలేదు. కారణం ఏమిటి? నోరు విప్పితే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి ఆయన్ని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గులాబీ బాస్ ఆయనే బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆయన ఎవరు కూడా ఆయన మీద ప్రెజర్ తీసుకురారు, ఖచ్చితంగా ఆయన నిర్ణయమే ఫైనల్ అని అనుకుందాం. అయినా కూడా ఆయన ఇచ్చిన మాటను ఎందుకు తప్పుతున్నారు, ఎందుకు ఆ ఫోన్ ట్యాపరింగ్ గురించి బయటకు చెప్పలేకపోతున్నారు? ప్రజల ముందు, ప్రజల సమక్షంలో అందరి ముందు నేను ఫోన్ ట్యాపరింగ్ గురించి చెప్తాను అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన ఆయన ఈరోజు దాని గురించి సైలెంట్గా ఉండటానికి గల కారణం ఏంటి అనే ప్రజల్లో చాలామందిలో ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కవితను కలవని కేసీఆర్ అరెస్ట్ అయ్యి నేటికి నెల పూర్తి. సెకండ్ టైం భేటీ అయిన కేటీఆర్ నేడు సిబిఐ కస్టడీ నుంచి తిరిగి తిహార్ జైలుకి. కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వెళ్ళి కవితను కలవలేదు. కారణం ఏంటి? ఇది కూడా ప్రజల్లో చాలామందికి, రాష్ట్ర ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఇంతకాలమైన ఒక పక్క హరీష్ రావు వెళ్ళాడు, ఒక పక్క కేటీఆర్ వెళ్తున్నాడు. సమయం దొరికిన వల్ల కేటీఆర్ వెళ్ళి కవితని కలిసి ఆమెకు ధైర్యాన్ని చెప్తున్నాడు. అలాగే ఆమెను బయటికి ఎలా తీసుకురావాలా అని చెప్పేసి ఊహాలు రచిస్తున్నాడు. ఎవరిని కలవాలో, ఎవరితో మాట్లాడితే కవిత బయటకు వస్తుందని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవితను కలవడానికి వెళ్ళలేదు. కారణం ఏంటి? దీని గురించి ప్రజల్లో ఒక హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు కలవలేకపోతున్నాడు, ఎందుకు కలవట్లేదు, ఆమెను చూడటానికి కూడా ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదిగల భవిష్యత్తుకు నాది బాధ్యత, ఫ్యూచర్లో మంచి పదవులు పార్టీలో ప్రయారిటీ, 17 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి, మాదిగ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాదిగల యొక్క ఫ్యూచర్, మాదిగల యొక్క భవిష్యత్తు నేను చూసుకుంటాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏదైతుందో, ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేయండి, మీ గురించి నేనున్నాను, నేను ఆలోచిస్తాను, మీకు అన్యాయం జరగనీయకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి ఒక ఇంత భరోసాని ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. 17 నియోజకవర్గాలలో ప్రచారం చేయండి. ఇప్పుడు లోక్సభ ఏదైతే ఉందో, లోక్సభ ఎన్నికల్లో 17 నియోజకవర్గాలలో ఏ అభ్యర్థులు నిలబడుతున్నామో వాళ్ళకి సపోర్ట్గా మీరు నిలబడండి, వాళ్ళకి సపోర్ట్గా మీరు ప్రచారం చేయండి, మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది సీఎం. ప్రధాన నిందితులు ఇంకా పరారీలోనే. ట్యాపింగ్ కేసులో 4 నిందితులు అరెస్ట్ చేశాం, చట్ట పరిధిలో దర్యాప్తు కొనసాగుతుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్. గందరగోళ కథనాలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఏ పేపర్ చూసినా ఈ ట్యాపింగ్ విషయాలు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు కన్ఫామ్గా ప్రతి మెయిన్ పేపర్లోనే రావడం జరుగుతుంది. దాని విషయమై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ స్పందించారు. గందరగోళ కథనాలు దయచేసి రాయకండి. అంతేకాకుండా ఫోన్ ట్యాపరింగ్ ఇప్పటికీ 4 అరెస్ట్ చేస్తాము, ఇంకా ప్రధాన సూత్రధారి కీలకమైన సభ్యులు పరారులో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము, దాని గురించి ఎటువంటి అనుమానాలు లేవు. కానీ మీడియా వాళ్ళు మాత్రం గందరగోళ వార్తలు మాత్రం రాయకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్, పీఎం కిసాన్ పథకం కొనసాగింపు, 3 కోట్ల మంది మహిళలకు ఫ్రీగా ఇండ్ల నిర్మాణం, ఇంటింటికి పైపు ద్వారా గ్యాస్ కలెక్షన్, ముద్ర రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, ట్రాన్స్జెండర్లకు ఆయుష్మాన్ భారత్, 14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.